ప్రేత రూపంలో ఉండి ఆయన భగవంతుడికి చేరలేకపోతే మధ్యలో ఉంటేనే పితృదోషం అనేది ఏర్పడుతుంది. అంటే ఆయన ముక్తికి మనం పితృదోష పరిహారం చేయాలి. ఎవరైనా అంతే, మనకి బాగా కలగటానికి కాదు, ఆయన యొక్క దోషం అనేది మన మీద అంటకుండా, వంశానికి అంటకుండా ఉండాలి అని అంటే ఏంటంటే పితృదేవతలు ప్రేత రూపంలో ఉండి అలా నిలబడిపోతుంటే పితృదోషం కలుగుతుంది. అంతేగాని ఆయన పితృదోషం కలిగింది ఆయన అంటే ముఖ్యంగా ఏంటంటే ఇంకో రకంగా కూడా పితృదోషం కలుగుతుంది. వాహన ప్రమాదాలు జరిగినా, పిడుగుబడినా, అర్ధాంతరంగా చనిపోయినా, ఆయుష్ తీరకముందు చనిపోయినా, కరెంటు షాకులు, యాక్సిడెంట్లు, అలానే సూసైడ్లు. అంటే సూసైడ్ చూసుకోవాలి, అర్ధాంతరంగా చనిపోకూడదు, యాక్సిడెంట్స్ కాకూడదు, అనవసరమైన గొడవల వల్ల హత్యలు జరగటం వల్ల కూడా పితృదోషాలు ఏర్పడతాయి. అంటే పితృదోషం అంటే ఎక్కడ ఏర్పడుతుంది? పితృప్రేత రూపంలో వెళ్ళిపోతుంది. అసలు మోక్ష మార్గం చేయకుండా, మోక్ష మార్గానికి వెళ్లకుండా మధ్యలో ఉంటేనే పితృదోషం. సత్యం కాదు, వేదశాస్త్రం ప్రకారంగా కరెక్ట్గా చెయ్యాలి. ఎందుకంటే చాలామంది కూడా ఏం చేస్తారంటే మాకు స్థల మహత్యం ఉందండి, అది మంచి గోకర్ణం బాగుందండి, కాళహస్తి బాగుందండి, రకరకాల ఊర్లు చెబుతూ ఉంటారు. అది స్థలం ఎంత మహత్యం ఉన్న, స్థల మహత్యం ఉంటే ఇక పూజ చేయటం ఎందుకు, దండం పెట్టి రావచ్చు కదా. ఈ దోషాల పరిహారం ఎందుకు చేయటం? స్థల మహత్యం కాదు అక్కడ. వేదంలో ఏదైతే మంత్రం చెప్పారో ఆ మంత్రపూర్వకంగా 5 కలశాలు పెట్టాలి. అంటే బ్రహ్మ విష్ణు రుద్ర కలశాలు, అలానే ప్రేత కలశము, యమ కలశం పెట్టాలి. రోజు హోమం ఉంటుంది, రోజు కూడా 7 తరాల వాళ్ళకి పిండ ప్రదానం జరుగుతుంది. అలానే బియ్య పిండితో సర్పాలు చేస్తారు. ఇలాంటి ప్రక్రియ అంతా కూడా 3 రోజుల పాటు ఉంటుంది.